తెలంగాణ రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయింది. ఇది నేను చెప్తున్నదో లేకుంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తున్నదో లేకుంటే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ బీజేపీ చెప్తున్న ముచ్చట కాదు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ రిలీజ్ చేసిన రిపోర్ట్లు ఉంది. 2025 మే 16న కాగ్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. దాని ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గింది. దీనివల్ల సంక్షేమ పథకాలకి సర్కారు భారీగా కోతలు పెట్టింది. ఎంత అంటే అనుకున్న దాంట్లో 58% అమలు చేసింది. అంటే 100 కోట్లు గనక సంక్షేమ పథకాలకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఖర్చు పెడదాం అనుకుంటే ఖర్చు పెట్టింది మాత్రం 58 కోట్లే. 42 కోట్లు తగ్గిపోయింది. అసలు ఇంతకీ కాగ్ రిపోర్ట్ లో ఏముంది క్లియర్ గా తెలుసుకోబోయే ముందు మా ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ ల మొత్తం 2,91,159 కోట్ల బడ్జెట్ ను తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. ఆ ఏడాది ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇతర కార్యక్రమాల కోసం 1,35,289 కోట్లు ఖర్చు చేస్తామని గవర్నమెంట్ ఈ బడ్జెట్ లోనే చెప్పింది. కానీ ఖర్చు చేసింది మాత్రం 79,193 కోట్లే. అంటే 58% సంక్షేమ పథకాలు అమలైనవి. ఇక ఆదాయం విషయానికి వద్దాం. పన్నుల ద్వారా 1,64,397 కోట్లు వస్తాయని గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేసింది. కానీ వచ్చింది మాత్రం 1,36,283 కోట్లే. అంటే ఆల్మోస్ట్ 28,000 కోట్ల ఆదాయం పన్నుల్లో తగ్గింది. ఒక స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లనే 18,000 కోట్ల రూపాయల ఆదాయం గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే వచ్చింది మాత్రం 8,000 కోట్లే. అంతే, ఈ ఒక్క శాఖలోనే ఆల్మోస్ట్ 10,000 కోట్ల లాస్ వచ్చింది. ఈ ఆదాయం తగ్గడానికి ప్రధాన కారణం గ్రామీణ ప్రాంతాల్లో అయితే ధరణి రద్దు, హైదరాబాద్ కు వచ్చేసరికి హైడ్రా ఎఫెక్ట్. జిఎస్టీల 58,000 కోట్ల రూపాయలు వస్తాయని గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేసింది. కానీ వచ్చింది మాత్రం 50,000 కోట్లే. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో కూడా ఇంతే, 25,000 కోట్ల ఆదాయం వస్తుందని గవర్నమెంట్ అనుకుంటే వచ్చింది మాత్రం 18,000 కోట్లే. ఈ లెక్కన మొత్తం ఆదాయం 35,000 కోట్ల రూపాయలు పన్నుల్లో తగ్గిపోయింది. ఇక పన్నేతర రాబడి అంటే పన్నులు కాకుండా గవర్నమెంట్ కి వేరే విధంగా వచ్చే ఆదాయం. ఇది ఎట్లా వస్తుంది అంటే గనుల నుంచి వచ్చే రాయల్టీ, అటవీ శాఖ నుంచి వచ్చే ఫలసాయం, కర్రలు ఇట్లాంటివి, వాటి నుంచి వచ్చే ఆదాయం, ప్రభుత్వ ఆస్తులు ఎవరికైనా లీవ్స్ కి ఇవ్వడం లాంటి వాటి వల్ల వచ్చే ఆదాయం. ఇట్లా గవర్నమెంట్ మొత్తం ఈ పన్నేతర ఆదాయం 35,000 కోట్ల రూపాయలకు పైగా వస్తుంది అనుకుంటే వచ్చింది 23,000 కోట్లే. అంటే ఆల్మోస్ట్ 12,000 కోట్ల రూపాయలు తగ్గిపోయింది. ఇట్లా పన్నుల నుంచి వచ్చే రాబడి, పన్నేతర రాబడి మొత్తం కలిపి 45,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ లాస్ అయింది 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ లా. ఇంకో దిక్కు పొద్దున్న లేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే లాస్ట్ 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన అప్పులకి ఆల్మోస్ట్ నెలకి 7,000 కోట్ల రూపాయల మిత్తి కడుతున్నామని చెప్తుంది. కానీ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ లా అంటే మొన్న మార్చి దాకా కూడా గవర్నమెంట్ కట్టింది ఎంత అంటే 26,000 కోట్ల రూపాయలు. అంటే నెలకి 2,200 కోట్ల రూపాయలు పడుతుంది. గవర్నమెంట్ 7,000 కోట్ల రూపాయలు కడుతున్నామని చెప్తున్నా వాస్తవంగా కడుతుంది మాత్రం 2,200 కోట్ల రూపాయలు మాత్రమే. ఇంట్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసిన అప్పులకే 8,000 కోట్లు కట్టిరు. మిగతా 18,000 కోట్లు మాత్రమే కేసీఆర్ చేసిన అప్పులకు కట్టిరు. ఇక అప్పు పుట్టట్లేదని గవర్నమెంట్ రోజు చెప్తుంది. కానీ అప్పు భారీగానే పుట్టింది. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ లా మొత్తం 49,000 కోట్ల అప్పు చేద్దామని గవర్నమెంట్ లక్ష్యంగా పెట్టుకుంటే 48,000 కోట్ల రూపాయలు అప్పు దొరికింది. అంటే తగ్గింది ఒక 1,000 కోట్లది. సో ఇక్కడ మొత్తానికి చెప్పేది ఏంటంటే 2023 డిసెంబర్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2024 ఏప్రిల్ 1 నుంచి ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4 నెలలకి 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, మొత్తం 45,000 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్రానికి తగ్గిపోయింది ఒక సంవత్సరంలో. ఈ ఎఫెక్ట్ అంతా సంక్షేమ పథకాల అమలు అట్లాగే అభివృద్ధి పనుల మీద పడింది. ఇవన్నీ ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. ఇక ప్రతిపక్షాల విమర్శలు, రాష్ట్ర ప్రభుత్వం సమర్థనలు ఇవన్నీ పక్కన పెట్టి రాష్ట్ర ఆదాయం ఎట్లా పెంచుకోవాలి అనే విషయం మీద గవర్నమెంట్ ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ప్రతిపక్షం సలహాలు తీసుకోవాలి. బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది, కానీ దానికి 10 ఏళ్ల పాలన అనుభవం ఉంది. బీఆర్ఎస్ కూడా రాజకీయాలు పక్కన పెట్టి గవర్నమెంట్ కి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలి. ఎందుకంటే ఇది రాజకీయాలు చేసే ముచ్చట కాదు, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశం. సో ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.